చండీ హోమం అత్యంత శక్తివంతమైనది. ఇది చేస్తే మాత చాలా ప్రచండ శక్తి. ఒక్క భూగ్రహమే కాకుండా విశ్వాంతరాళాలని అంటిపెట్టుకునే ఉంటుంది. సృష్టి జరగడానికి, అది వృద్ధి చెందడానికి, తిరిగి లయం కావడానికి అవసరమైన శక్తి అంతా ఆమెలోనే ఉంది. ఆమె ఆదిశక్తి, పరాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, కుండలిని శక్తి. అందుకే ఆమెకు అంత ప్రాధాన్యం. లోకరక్షకులైన అమ్మవారి స్వరూపాల్లో చండీ ఒకటి. లోక కళ్యాణం కోసం, విశేష కార్యసిద్ధి కోసం సకల చరాచర జగత్తు సృష్టికి, స్థితికి, లయకు మూల కారణమైన జగన్మాతను ఆరాధించడం అనాదిగా వస్తోంది. ఆదితత్వాన్ని స్త్రీమూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపాసనే శ్రీవిద్య. అది లలితా పారాయణం, చండీ పారాయణం అని రెండు రకాలు. బ్రహ్మాండ పురాణం, దేవీ భాగవతం లలితాదేవి మహిమలను చెబితే, మార్కండేయ పురాణం చండీ మహాత్మ్యాన్ని వివరిస్తుంది. చండీ లేదా దుర్గాదేవి విజయాలను వివరించడంతో పాటు బ్రహ్మాది దేవతలు ఆమె వైభవాన్ని కీర్తించే శక్తిమంతమైన మంత్రాల కదంబమే చండీ లేదా దుర్గా సప్తశతి. చండీ హోమం ఎవరికి సంబంధించినది? ఇది బ్రాహ్మణులకి మాత్రమే కాదు, అన్ని వర్ణాల వారికి సంబంధించినది. దీని గురించి వేదాలలో ఎటువంటి సమాచారం సరియైనది లేదు. చండీ ఆరాధన అగస్త్యాది ఋషుల కాలం నుండి దక్షిణాచార వామాచార కౌలాచార విధానాల్లో చండీ హోమం ఆరాధన, హోమం బయల్పడినాయి. లక్ష్మీ, సరస్వతి, పార్వతీదేవి ఈ ముగ్గురు శక్తుల కలయికతో ఏర్పడినదే మహాచండీ. ఈ హోమం చేయడం వల్ల సమస్త బాధలు నివారణమవుతాయి, వ్యాపారాలు వృద్ధి చెందుతాయి, శత్రువులు నశిస్తారు. పరప్రయోగాలతో బాధపడేవారు, తరచుగా కుటుంబంలో మరణాలు సంభవిస్తున్నవారు, అకారణంగా కోర్టు కేసులలో ఇరుక్కుంటున్నవారు, ఇంకేమైనా ఇతరత్రా సమస్యలతో బాధపడుతున్నవారు చండీ హోమాన్ని చేయించుకోవడం వల్ల చండీమాత అనుగ్రహంతో త్వరితగతిని వాటి నుండి బయటపడతారు. చండీమాత రూపమే కాళికామాత. ఈమె శాంత రూపంలో మంగళచండీ, సంకటచండీ, రణచండీ, ఓరైచండీగా పూజలందుకుంటారు. చండీహోమం చాలా ఖర్చుతో కూడుకుని ఉన్నది. ప్రముఖ దేవాలయాలలో చేయించుకునే చండీహోమం వల్ల కేవలం 5% మాత్రమే ప్రయోజనం లభిస్తుంది. ఎవరైనా చేయించుకునే ఆర్థిక స్తోమత ఉన్నవారు ఎవరికి వారుగా, ఆర్థిక స్తోమత తక్కువగా ఉన్నవారు 4 కుటుంబాలవారు కలిసికట్టుగా గాని చండీహోమం చేయించుకోవచ్చు. చండీహోమము ఎందుకు చేయాలి? అమ్మ ఆది పరాశక్తి అని తెలిసిన విషయమే. చండీమాత ఓ ప్రచండ శక్తి. భూగ్రహంపై మాత్రమే కాకుండా విశ్వాంతరాళాలని అంటిపెట్టుకునే ఉంటుంది. సృష్టి జరగడానికి, అది వృద్ధి చెందడానికి, తిరిగి లయం కావడానికి అవసరమైన శక్తి అంతా ఆమెలోనే ఉంది. ఆమె ఆదిశక్తి, పరాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, కుండలిని శక్తి. అందుకే ఆమెకు అంత ప్రాధాన్యం. లోకరక్షకులైన అమ్మవారి స్వరూపాల్లో చండీ ఒకటి. లోక కళ్యాణం కోసం, విశేష కార్యసిద్ధి కోసం, సకల చరాచర జగత్తు సృష్టికి, స్థితికి, లయకు మూల కారణమైన జగన్మాతను ఆరాధించడం అనాదిగా వస్తోంది. ఆదితత్వాన్ని నేత్రమూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపాసనే శ్రీవిద్య. అది లలితా పారాయణం, చండీ పారాయణం అని రెండు రకాలు. బ్రహ్మాండ పురాణం, దేవీ భాగవతం లలితాదేవి మహిమలను చెబితే, మార్కండేయ పురాణం చండీ మహాత్మ్యాన్ని వివరిస్తుంది. చండీ లేదా దుర్గాదేవి విజయాలను వివరించడంతో పాటు బ్రహ్మాది దేవతలు ఆమె వైభవాన్ని కీర్తించే శక్తిమంతమైన మంత్రాల కదంబమే చండీ లేదా దుర్గా సప్తశతి. చండీ హోమంలో ఉన్న మంత్రాలు మరియు అధ్యాయాలు. చండీ సప్తశతిలో 700 మంత్రాలు ఉంటాయని ప్రతీతి. అయితే ఇందులో ఉన్న మంత్రాలు 578 మాత్రమే. ఉవాచ మంత్రాలు, అర్ధశ్లోక, త్రిపాద శ్లోక మంత్రాలతో కలిపి మొత్తం 700 మంత్రాలయ్యాయి. బ్రాహ్మీ, నందజ, రక్తదంతిక, శాకంబరి, దుర్గా, భీమా, భ్రామరి అనే 7 దేవతామూర్తులు శక్తి దేవతలు. వారి మహత్యమ వర్ణనతో కూడిన మంత్రాలు కాబట్టి దీనికి చండీ సప్తశతి అనే పేరు వచ్చింది. ఇది శాక్తేయ హోమం కనుక నిష్ఠగా చేయాల్సి ఉంటుంది. దుర్గ లేదా చండీ సప్తశతి 3 చరిత్రలుగా, 13 అధ్యాయాలుగా ఉంటుంది. తొలి భాగంలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. రెండో భాగంలో 3 అధ్యాయాలు, మూడో భాగంలో 9 అధ్యాయాలు ఉన్నాయి. వీటిలో మధుకైటభ వర్ణన, మహిషాసుర సంహారం, శుంభనిశుంభుల వధతో పాటు బ్రహ్మాది దేవతలు చేసిన పవిత్ర దేవీ స్తోత్రాలు ఉంటాయి. సప్తశతిని 3 పద్ధతుల్లో ఆచరిస్తారు. పూజ, పారాయణ, హోమం. ఈ 3 పద్ధతుల్లో జగన్మాతను ప్రసన్నం చేసుకుంటారు. పారాయణలో దశాంశం హోమం, దశాంశం తర్పణం ఇస్తారు. చండీ హోమానికి సంబంధించి నవచండీ యాగం, శతచండీ యాగం, సహస్రచండీ యాగం, అయుత,
10,000 చండీ యాగం. నియుత 1,00,000 చండీ యాగం. ప్రయుత 10 లక్షలు చండీ యాగం ఉంటాయి. చండీ పారాయణ వలన సమాజానికి జరిగే మేలు. ఎక్కడ చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదు. దుఃఖం అనేది రాదు. ఆ ప్రాంతంలో అకాల మరణాలు ఉండవు. లోక కళ్యాణం, సర్వజనుల హితం కోసం పరబ్రహ్మ స్వరూపిణి అయిన చండికా పరమేశ్వరులను పూజించాలని సూత సంహిత ఉద్ఘాటిస్తోంది. కలియుగంలో చండీ పారాయణకు మించిన శక్తిమంతమైన ఫలసాధనం మరొకటి లేదని శాస్త్రవచనం. ఇహపర సాధనకు చండీ హోమం ఉత్తమం. 700 మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణ చేసి హోమం నిర్వహించడమే చండీ హోమం. దేశోపద్రవాలు శాంతించడానికి, గ్రహాల అనుకూలతకు, భయభీతులు పోవడానికి, శత్రు సంహారానికి, శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో చండీ యాగం చేస్తారు. వీటిలో నవచండీ యాగం చేస్తే వాజపేయం చేసినంత ఫలం వస్తుందట. ఏకాదశ చండి చేస్తే రాజు వశమవుతాడని, ద్వాదశ చండి చేస్తే శత్రునాశనమని, మను చండి, చతుర్దశ చండితో శత్రువు వశమవుతాడని మార్కండేయ పురాణం చెప్పినట్లు శాంతి కమలాకరంలో ఉంది. ఇక శతచండి చేస్తే కష్టాలు, వైద్యానికి లొంగని అనారోగ్యం, ధన నష్టం తదితరాలు తొలగుతాయి. సహస్ర చండితో లక్ష్మీదేవి వరిస్తుంది, కోరికలు నెరవేరతాయి. 1,00,000 చండి చేస్తే చక్రవర్తి అవుతాడని మార్కండేయ పురాణంలో ఉంది. దీనినే అయుత చండి అంటారు. ప్రయుత చండి అంటే 10 లక్షల చండీ సప్తశతి పారాయణాలు. ఓం నమః శివాయ. లోకా సమస్తా సుఖినో భవంతు.